బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 54 కోట్లకు పైగా గ్రాస్ నందుకోగా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సాధించింది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవ రోజున బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 14 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని మరో 2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా రెండవ రోజున సినిమా ఇప్పుడు అటు ఇటుగా 17 కోట్ల రేంజ్ కు కొంచెం అటు ఇటుగా గ్రాస్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ రోజు సాధించే కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 68 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 96 కోట్ల నుండి 97 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును సినిమా సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు వర్కింగ్ డే లో వర్షాలను మిగిలిన ఇంపాక్ట్ లను తట్టుకొని పర్వాలేదనిపించే విధంగా పర్ఫార్మెన్స్ ను చూపెట్టిన సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా సాలిడ్ జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమాకు శనివారం, ఆదివారం అడ్వాంటేజ్ గా ఉండబోతూ ఉండటంతో సాలిడ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఈ 2 రోజుల్లో సినిమా ఎంతవరకు రికవరీని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఇక టోటల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.